హలో ఫ్రెండ్స్, తమ్నేల్ చూసారుగా. చిన్న జాబుల్లో ఉన్న కష్టాలు ఇక చాలు. ఏం ఇంకా చేస్తావా? నీకు పెద్ద జాబులు చేత కావా? ఏం నీకు టాలెంట్ లేకనా? ఇంకా ఇంతకాలం ఉన్న జాబ్స్ అలానే చేసుకుంటూ పోతావు. ఒక కానిస్టేబుల్ జాబ్, ఒక స్కూల్ టీచర్ జాబ్, ఒక పంచాయత్ సెక్రటరీ, ఒక గ్రూప్ 4 అసిస్టెంట్. ఈ జాబ్సే చేస్తావా? నువ్వు పెద్ద జాబ్స్ చేయవా? నువ్వు ఆఫీసర్ కావా? నువ్వు అధికారి కావా? నువ్వు సెల్యూట్ చేయించుకోవా? నువ్వు గెస్టెడ్ హోదా పెన్ను వద్దా? ఏం డిగ్రీ అయిపోయిందని, ఏదో ఒక జాబ్ వచ్చిందని, కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుందని, ఊళ్ళో సమాజంలో విలువ లేదని, హైదరాబాద్కు పొట్ట చేత పట్టుకొని ఏదో ఒక జాబ్ సాధించుకొని జీవితంలో స్థిరపడతాం. ఇంతేనా జీవితం? తర్వాత ఏంటి? పెళ్లి చేసుకుంటాం, కుటుంబం, పిల్లలు, ఫ్లాటు, కారు, ఇల్లు. ఇంతేనా జీవితం? చిన్న జాబ్ చేస్తే నువ్వు సంతోషంగా బతకలేవు. చిన్న జాబ్ చేస్తే నువ్వు సుఖంగా బతకలేవు. చిన్న జాబ్ చేస్తే నీకు స్వేచ్ఛ అనేది ఉండదు. మరి ఎందులో స్వేచ్ఛ ఉంటుంది? ఎస్, నువ్వు అధికారి అయితేనే నీకు స్వేచ్ఛ ఉంటుంది. నువ్వు 10 మందిని శాసించే స్థాయికి ఎదిగితేనే నీకు స్వేచ్ఛ ఉంటుంది. కనుక నువ్వు వెంటనే ఆ జాబ్ నుంచి పెద్ద జాబ్ పుట్టేందుకు ప్రయత్నించు. ఎక్కడ కాంప్రమైజ్ కాకు. ఏదో ఒక జాబ్ వచ్చిందని, అమ్మ సంతోషపడిందని, కుటుంబం సంతోషంగా ఉందని నువ్వు సంతోషపడ్డావనుకో, నీ జీవితం అక్కడికే ఆగిపోతుంది. జీవితంలో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకు. కాంప్రమైజ్ అనేది నీ పెద్ద శత్రువు లాంటిది. అది నీకు కనబడకుండా నిన్ను గోతిలో పాడేస్తుంది. నీకు గోతు తీసి గోతిలో దొబ్బేస్తుంది. అందుకే ఎప్పుడు కూడా చిన్న జాబ్కి వెళ్ళకు. ఒకవేళ ఎంచుకున్నా కూడా నీకు చదువు ఎక్కువ లేకపోవడం వల్ల నీ కుటుంబం తగ్గట్టుగా నీ స్థాయికి అనుకుంటే చాలు. కానీ ఆ జాబ్ అనేది ఒక ఊబి లాంటిది. నువ్వు రోజు 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 డ్యూటీ చేస్తూనే ఉంటావు, జాబ్ చేస్తూనే ఉంటావు. కానీ జాబ్ కెరియర్లో మాత్రం నీకు గ్రోత్ అనేది ఉండనే ఉండదు. కనుక నీకు తెలివి లేదా? నీకు టాలెంట్ లేకనా? కష్టపడవా? ఆ జాబే బాగుందా? 10 మంది గౌరవిస్తున్నారు అనుకుంటున్నావా? లేదు. నీకు వచ్చే డబ్బులు సరిపోవు, నువ్వు మనశ్శాంతిగా ఉండలేవు, కనీసం నీతో నువ్వు గడుపుకోలేవు. అలాంటి స్థితి నీకు ఎందుకు? ఇంకా ఎంతకాలం? కానిస్టేబుల్ జాబ్ నుంచి ఐపీఎస్ అయిన వాళ్ళు ఎందరో మంది ఉన్నారు. టీచర్ నుంచి జిల్లా కలెక్టర్ అయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఒక ఎంప్లాయ్ నుంచి ఒక ఐఏఎస్ అయిన వాళ్ళు వేల మందిలో ఉన్నారు భారతదేశం మొత్తంగా. మరి నువ్వెందుకు అవ్వలేవు? నీకు ఆ సత్తా లేదా? నీకు స్తోమత లేదనా? ఎందుకు అక్కడే ఆగిపోతావు? వద్దు. ఇక నుంచి నువ్వు చిన్న జాబ్కి వెళ్ళకు. ప్రయత్నించు. కుటుంబం ఆర్థికంగా లేదని, కుటుంబం చతికిల పడిందని అనుకుంటే కష్టపడు. కష్టపడుతూనే వేరే ఉద్యోగానికి ట్రై చేయి. కానీ నాకు ఈ జాబ్ చాలని, నాకు ఇకపై ఎలాంటి ఆశలు లేవు, ఏదో ఈ చిన్న జీవితానికి చిన్న ఉద్యోగం, చిన్న కుటుంబం అని అనుకుంటే నీ జీవితం కూడా చిన్నగానే ఉంటుంది. పెద్దగా ఆలోచించు. పెద్దగా ఆలోచించు. బిల్ గేట్స్ అనే వ్యక్తి ఇవాళ చాలా పెద్దగా సుదీర్ఘంగా ఆలోచించకపోతే ప్రపంచానికి అతని ఇవాళ అంత గొప్ప నాయకుడు అయ్యేవాడా ఆ సాఫ్ట్వేర్ రంగంలో? లేదు కదా. కనుక అతను చాలా గొప్పగా ఆలోచించాడు. అతను మనలాగా సాధారణంగా ఏనాడూ ఆలోచించలేదు. మనం ఎందుకు సాధారణంగా ఆలోచిద్దాం? 10 మందికి విభిన్నంగా ఆలోచించు. 10 మందికి గుర్తించే స్థాయికి ఎదుగు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? నిన్ను నువ్వు గుర్తించుకొని నీలో ఉన్న శక్తి సామర్థ్యాన్ని నువ్వు గుర్తించినప్పుడు నువ్వు పై స్థాయికి ఎదుగుతావు. లేదంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉండిపోతావు. నీకు సమాజంలో ఉన్నత స్థానం రావాలంటే ప్రతిరోజు నువ్వు కష్టపడక తప్పదు. ఆ కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని చేస్తున్న పనిలో పురోగతి రావాలంటే ప్రతిరోజు ఎంతో కొంత సాధన చేయి. ఇవాళ చాలామంది ఉన్నారు. ఒక సాధారణ టీచర్ జిల్లా కలెక్టర్గా అయ్యారు. నారాయణ రెడ్డి అని ఆ సారి వాళ్ళ జిల్లాకు ఆయన కలెక్టర్ అయ్యారు. మరి మనం ఎందుకు అవ్వలేము? ఏదో కష్టం వచ్చిందని, నాతో అవ్వట్లేదని, 10 గంటలు డ్యూటీ చేసిన తర్వాత నా ఒళ్ళు అలసిపోతుందని, సెంట్రీ డ్యూటీ చేశాని, గార్డ్ డ్యూటీ చేశాని, పికెట్ డ్యూటీ చేసినానని ఇంకా ఎంతకాలంలో చెప్పుకుంటూ వెళ్తావు. ఇప్పుడు 10 మంది మీద నింద మోపడమేనా? నీ గురించి 10 మంది చర్చించే స్థాయికి నువ్వు ఎప్పుడు ఎదుగుతావు? లేదు. విశ్రమించు. వెంటనే నీ స్థాయి నువ్వు తెలుసుకో, నీ సత్తా నువ్వు తెలుసుకో. లేదంటే అక్కడే ఉండిపోతావు. కనుక సమాజం లోపల నీకు 10 మంది గౌరవం ఇవ్వాలంటే, 10 మందికి నువ్వు మెచ్చుకునే స్థాయి ఉండాలంటే నువ్వు ఈరోజే నీ యొక్క పనిని ప్రారంభించు.